గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో ప్రత్యేక అతిథిగా అయితే పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ట్రైలర్ ఇప్పటికే విడుదలైన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ తన వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్కి సంబంధించిన ఆసక్తికర విషయాలను కూడా బాలకృష్ణతో అయితే పంచుకున్నారు. ప్రత్యేకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ సినీ రంగ ప్రవేశంపై చరణ్ కొన్ని కామెంట్స్ అయితే చేసినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్లో రామ్ చరణ్ అకీరా నందన్ గురించి ప్రత్యేకమైన విషయాలను వెల్లడించారని తెలుస్తోంది. అకీరా త్వరలోనే వెండి తెరపై సందడి చేసే అవకాశం ఉందని హింట్ ఇచ్చారని ఇండస్ట్రీలో బలమైన టాక్ అయితే వినిపిస్తుంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఓజీలో అకీరా స్పెషల్ క్యామియోలో కనిపించే అవకాశం ఉందని రామ్ చరణ్ హింట్ ఇచ్చినట్లు గుసగుసలైతే వినిపిస్తున్నాయి. ఓజీ సినిమాలో అకీరా కనిపిస్తాడట అని బాలకృష్ణ అడిగిన ప్రశ్నకి స్పందించాడు. ఏమో ఓజీలా కనిపించినా ఆశ్చర్యం లేదు అనేలా హింట్ ఇచ్చాడని ప్రోమో ద్వారా అయితే అర్థమవుతుంది. ఇంతకుముందు అకీరా ఓజీలో కనిపించనున్నట్లు ఒక టాక్ అయితే వచ్చింది. ఇక చరణ్ కూడా ఆ వార్తలపై ఇండైరెక్ట్గా స్పందించారని అర్థమవుతుంది. అకీరా నందన్ తొలి సినిమా ఎంట్రీపై పవన్ అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల అకీరా తల్లి రేణు దేశాయ్ కూడా తను అకీరా తదుపరి అడుగు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పే సంగతి తెలిసిందే. అకీరా ప్రస్తుతం మ్యూజిక్ నేర్చుకుంటున్నప్పటికీ నటనలోకి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అకీరా తాజాగా రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఈవెంట్కు రామ్ చరణ్తో కలిసి వచ్చాడని టాక్ అయితే వినిపిస్తుంది. అలాగే అన్నతోనే తిరిగి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. ఈ వేడుకలో అకీరాను చూసిన ఫ్యాన్స్ ఆయన అరంగేట్రంపై మరింత ఆసక్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో రామ్ చరణ్ పాల్గొన్న పూర్తి ఎపిసోడ్ జనవరి 8న ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్లో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి రానుండటంతో అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య చరణ్ మధ్య జరిగిన సరదా సంభాషణలు, చరణ్ సినిమాలపై బాలయ్య వ్యాఖ్యలు, అన్నిటికంటే అకీరా నందన్ ఎంట్రీ హింట్ ఈ ఎపిసోడ్కు హైలైట్ కానున్నాయని సమాచారం వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు అకీరా నందన్ వెండి తెరపై ఎంట్రీ ఒక ఫెస్టివల్ లాంటిదే. రామ్ చరణ్ చేసిన ఈ చిన్న హింట్ తోనే అకీరా తొలి ప్రయాణంపై ఆసక్తి మరింతగా పెరిగింది. ఓజీలో అకీరా ఎంట్రీ నిజమైతే ఆయన తన తండ్రి పవన్ కళ్యాణ్ వారసత్వాన్ని అందుకుంటూ మరో యంగ్ ఐకానిక్ గా ఎదిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి అది ఎంతవరకు నిజమవుతుంది చూడాల్సిందే.